खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। साइबराबाद पुलिस ने 45 दिनों में 3.30 करोड़ रुपए के 1100 मसरूखा और गुमशुदा मोबाइल फ़ोन्स बरामद किए। डीसीपी क्राइम्स के नरसिम्हा आईपीएस ने साइबराबाद पुलिस की मोबाइल बाज़याबी की कोशिशों की खूब ज़्यादा सताइश की। एक अहम पेशरफ्त में डीसीपी क्राइम्स के नरसिम्हा की क़यादत में आईपीएस, साइबराबाद पुलिस की सीसीएस, आईटी सेल, सीसीआरबी, सीएटी और सोशल मीडिया टीमों ने गुज़िश्ता 45 दिनों में 1100 मसरूखा और गुमशुदा मोबाइल फ़ोन्स को कामयाबी के साथ बाज़याब कर लिया। CEIR यानी कि सेंट्रल इक्विपमेंट आइडेंटिटी रजिस्टर पोर्टल का इस्तेमाल करते हुए बरामदशुदा फ़ोन, जिनकी जुमला मालियती रकम 3.30 करोड़ रुपए बताई गई, आज बतारीख 10 दिसंबर साइबराबाद CP ऑफिस में मुनक़िदा एक रस्मी तकरीब में इनके हकीकी मालिकान के हवाले कर दिए गए। आइए जानते इस खुसूस में मज़ीद तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। 2023 ఏప్రిల్ 20 నుంచి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజల ఎందుకంటే వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటంటే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్ కానీ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ మర్చిపోవడం ఇలాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వస్తుండడంతో ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేసుకునే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే విధంగా CEIR పోర్టల్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి అందరి ప్రజల ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది. ఇంతమంది మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం జనానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే మనకు మీడియానే సాధనం. మీ అందరినీ మీ ఫోన్ దొరకగానే ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇక్కడికి పిలిచినామంటే మీ ద్వారా ఇంకా లక్షలాది మంది ప్రజానికానికి ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరైనా ఫోన్ పోయిందని అంటే ఇమ్మీడియట్లీ CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే ఏమవుతుందని అంటే ఎవరికైతే దొరికిందో లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్లోకి వస్తుంది. ఇక్కడ చూసినారు, ఇప్పుడు ఈరోజు 1100 మొబైల్ ఫోన్స్ని మన CP గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం అని అంటే నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికీ తెలుసు, సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం, ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని. సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది. ఈరోజు 1100 ఫోన్లు, సుమారుగా ఇందులో ₹1,00,000 పైన చిలుకు ఫోన్ ఉంది, 2-3 వేల ఫోన్ ఉంది. సుమారుగా యావరేజ్గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు 3,30,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున మా CP గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం, నాకు రైట్ సైడ్లో కూర్చున్న శశాంక్ రెడ్డి ACP గారు, కళింగరావు ACP గారు, అదేవిధంగా 5 జోన్స్ ఉన్నాయి మనకు. మాదాపూర్ జోన్లో